హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండి ప్రాపర్టీస్ విజయవాడ. మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి సత్యనారాయణపురంలో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. ఇది ఎంట్రన్స్ ఏరియా, పక్కనే లిఫ్ట్ ఉంది, స్టేర్ కేస్ కూడా కనిపిస్తుంది మనకి. ఇది తూర్పు ద్వారం అండి, తూర్పు ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. మనకి కంప్లీట్గా కబోర్డ్ చేసినటువంటి ఉన్న ఫ్లాట్ అండి. ఇది పూజా రూమ్ ఇక్కడ ఉంది. ఇది కిచెన్లో మొత్తం కబోర్డ్స్ చేసి ఉన్నాయి. ఇది మాడ్యులర్ కిచెన్ అండి. మాడ్యులర్ కిచెన్కి పక్కనే మనకి వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియా తర్వాత ఒక డైనింగ్ ఏరియా, ఇది మొత్తం కబోర్డ్స్ చేసి ఉంది. ఇక్కడేమో యూటిలిటీ ఏరియా వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్ 1750 SFT అండి. ప్లింత్ ఏరియా వచ్చేసి 1350 SFT. యూడిఎస్ వచ్చేసి 63 గజాలు ఇస్తారండి. ఈ ఏరియాలో స్థలం రేటు 70 నుంచి 80 వేల రూపాయలు గజం ఉందండి. ఆ విధంగా చూసుకున్న 45 లక్షల నుంచి 50 లక్షలు ఉత్త స్థలమే అవుతుంది మనకి ఈ ఏరియాలో. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా కబోర్డ్స్, ఫాల్ సీలింగు, లైట్స్, ఫ్యాను, ఏసీ అన్నీ అటాచ్ చేసి ఉన్నాయండి. దీనికి ఒక అటాచ్డ్ టాయిలెట్ ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చి 5 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. 3 ఫ్లోర్లు ఉంటాయి. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. ఈ 5 years ఓల్డ్ అయినా కానీ ఎంతో వెల్ మెయింటైన్డ్ చేసి ఉంచారండి. కొత్త ఫ్లాట్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. టోటల్ దీని రేట్ వచ్చేసి 85 lakh rupees చెప్తున్నారు. స్లైట్గా నెగోషియేషన్ ఉంటుందండి. 3 బెడ్రూమ్లు, 3 టాయిలెట్స్ ఉంటాయి, 2 ఏసీలు, 2 గీజర్లు, ఫ్యాన్లు, లైట్ మొత్తం ఫిక్సర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఇచ్చేస్తారండి. సత్యనారాయణపురం అనేది మన విజయవాడలో ఒక మోస్ట్ డెవలప్డ్ ఏరియా, మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. కాబట్టి ఈ ఫ్లాట్ ఎవరికైనా నచ్చి కావాలి, చూడాలి, విజిట్ చేయాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ ఇందులో ఇచ్చున్నానండి, ఎండి ప్రాపర్టీస్. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను విజిటింగ్ ఏర్పాటు చేస్తాను. ఓనర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకొని మీరు ఈ ప్రాపర్టీని కొనుక్కోవచ్చండి. సో ఈ ఏరియాలో వచ్చేసి దీనికి ఫ్లాట్కి వచ్చేసి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, జనరేటర్ ఫెసిలిటీ ఉంది, వాచ్మెన్ రూమ్ ఉంది, వాచ్మెన్ కూడా ఉన్నారు. ఆల్వేస్ సెక్యూరిటీ ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ నచ్చితే మాత్రం మిస్ చేయొద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్, ప్రాపర్టీ వీడియోస్ పెడుతూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.